నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ హైదరాబాద్. సో మనం ఫోబియాస్కి యాంగ్జైటీకి డిఫరెన్షియేషన్ తెలుసుకుంటాం. ఆందోళనకి ఫోబియా అంటే పర్టికులర్ భయానికి. సో ఈ భయంలో కూడా యాంగ్జైటీ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాముని చూస్తే భయం అనుకోండి, దాన్ని పర్టికులర్ ఫోబియా అంటాం. 10 మందిలో ఉండడం భయం అనుకోండి, దాన్ని క్లస్ట్రోఫోబియా అంటాం. లిఫ్ట్లోకి వెళ్తే భయం అనుకోండి, అది క్లస్ట్రోఫోబియా కిందకి వస్తుంది. సో ఇలాంటివి ఈ భయం ఆందోళనలో ఫోబియాస్ ఉంటాయి. అంటే ఫోబియాస్ ఉన్న వాళ్ళకి ఆందోళన ఉండాల్సిన అవసరం లేదు, బట్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఫోబియాస్ ఉంటాయి. పర్టికులర్గా నాకు సాలిపురుగు అంటే భయం అనుకోండి, అది కళ్ళ వస్తుంది, నిద్ర పట్టనివ్వదు, సరిగా తిన్నివ్వదు, సరిగా మాట్లాడనివ్వదు, అది బయట పోనివ్వదు. అలాంటప్పుడు ఆ ఫోబియాస్కి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మన డైలీ యాక్టివిటీస్ని ఇంపాక్ట్ చేస్తుంటాయి కాబట్టి. ఆందోళన అనేది ఆబ్వియస్గా వాళ్ళు అన్నిటికీ భయపడతారు, అన్నిటికీ ఆందోళన చెందుతారు. సో వాళ్ళు జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ కింద వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోబడుతుంది. పర్టికులర్ ఫోబియాస్, ఇప్పుడు వర్క్ చేయడం అంటే భయము, వర్క్ ప్లేస్కి వెళ్ళాలంటే భయము అనుకోండి, దానికి తగ్గట్టు వాళ్ళు డీసెన్సిటైజేషన్ టెక్నిక్స్కి వెళ్ళి ఆ వర్క్ నుంచి, ఆ భయాన్ని నుంచి పోయి వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకోగలరు. సో ఇలాంటి వాటికి కొద్దిగా రిలాక్సింగ్ థెరపీసు, టాక్ థెరపీసు, అసలు ఎందుకు భయపడుతున్నారు అంటే ఈ వరీ ట్రీ అనేది ఉంటుంది, ఎక్కడి నుంచి ఆ వరీ వస్తుంది, ఎక్కడి నుంచి ఆ భయం అనేది కలుగుతుంది అని దాన్ని కొద్దిగా మనము మాట్లాడుకుంటూ అర్థం చేసుకుంటే వాళ్ళకి ఎక్కడో ఆ ట్రిగ్గర్ అనేది ఉంటుంది. ఆ ట్రిగ్గర్ని పోగొట్టగలిగితే వాళ్ళు హ్యాపీగా పని చేసుకోగలరు. సో ఇందులో ఏంటంటే ప్రొఫెషనల్ని కలవాల్సి వస్తుంది, వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, టాక్ థెరపీ ఉంటుంది. సో దాంట్లో వాళ్ళ వరీని తెలుసుకొని ఆ ఫోబియాకి పర్టికులర్గా డీసెన్సిటైజేషన్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళు ఆ ఫోబియా నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా యాంగ్జైటీని కూడా, యాంగ్జైటీ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ ఏంటంటే వీళ్ళు దేనికైనా వరీ అవుతూ ఉంటారు. సో దాంట్లో ఈ క్లస్ట్రోఫోబియాస్ ఉంటాయి, దాని నుంచి కూడా వీళ్ళు బయటపడవచ్చు. థ్యాంక్ యూ.